అయితే ఫస్ట్ 30 మినిట్స్ మార్కెట్‌లో వెయిట్ చేసామో, ఫస్ట్ 30 మినిట్స్‌లో మనకేంటి సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే ఫాల్ సైడ్ ఇచ్చిందనమాట. ఎందుకంటే మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ బయర్స్ నుంచి అంత యాక్టివ్‌నెస్ లేదనమాట. ఎప్పుడైతే బయర్స్ నుంచి యాక్టివ్ లేదో మార్కెట్ ఇక్కడ ఫాలో అవుతుంది. కానీ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కాదనమాట. సో, ఎప్పుడైతే మార్కెట్ కన్ఫర్మేషన్ కోసం యాక్చువల్లీ ఈ నెక్స్ట్ క్యాండిల్ గనక హ్యూజ్‌గా ఫాల్ అయిందనుకోండి మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసి మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం. కానీ ఏమైంది మార్కెట్ హ్యూజ్‌గా రివర్సల్ అయిందనమాట. ఎప్పుడైతే మార్కెట్ హ్యూజ్‌గా రివర్సల్ అయిందో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను పాయింట్స్. సో, దాని తర్వాత మార్కెట్ ఏమైంది? మార్కెట్ దాని తర్వాత ఒక హ్యూజ్ ఫాల్ అయింది. దాని తర్వాత బిగ్ వోలటైల్‌గా బిహేవ్ చేసింది. మార్కెట్ అయితే ఈరోజైతే వోలటైల్‌గా బిహేవ్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ సింగిల్ స్టాప్ లాస్ హంటింగ్ అయితే ఈరోజైతే చాలా మటుకు జరిగిందనమాట. సో, అందుకనేసే ఫ్రెండ్స్ నేను మీకు సండే ఒక వీడియో స్పెషల్ వీడియో చేయబోతున్నాను. ఏంటంటే నాకు చాలామంది టెక్స్ట్ చేశారనమాట. ఏమని అంటే, "సార్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం కదా! 50 పాయింట్స్. సో, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో, స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది. సో, దీన్ని ఔట్‌కమ్ చేసి బయటికి రావాలంటే ఏం చేయాలి?" అని నాకు